వేణుగోపాల్ అండి. తెలంగాణ ఫైర్ వర్క్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మా కమిటీ మెంబర్స్, మన పూర్ణ ప్రతాప్ గారు, పూర్ణ గారు కోశాధికారి, అలాగే మిగతా వాళ్ళంతా కూడా మన కమిటీ మెంబర్స్. ఈరోజు మీ అందరినీ కూడా ఈ సమావేశానికి పిలవడానికి ఒక ముఖ్య ఉద్దేశం, మన భారత ఫైర్ వర్క్స్, ఇండియన్ ఫైర్ వర్క్స్ అనేది అఫీషియల్గా స్టార్ట్ అయ్యి దాదాపు 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఫైర్ వర్క్ డీలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజాలో 25వ తేదీ కార్యక్రమాలు, శతాబ్ది ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి అసోసియేషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అయితే మన క్రాకర్స్ పరిశ్రమ అనేది 5వ శతాబ్దంలో, 6వ శతాబ్దంలో, అలాగే శ్రీరాముని కాలంలో కూడా క్రాకర్స్ అనేవి ఉన్నాయి. మనందరికీ తెలుసు. విజయోత్సవ సందర్భంగా మన రాములవారి విజయోత్సవం సందర్భంగా తిరిగి వచ్చినప్పుడు కూడా క్రాకర్స్ కాల్చారు. అయితే ఈ 100 సంవత్సరాలు ఎందుకు చేస్తున్నారని మీ అందరికీ డౌట్ రావచ్చు. లీగల్గా మన దగ్గర ఇండియన్ ఫైర్ వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యి లీగాలిటీగా వచ్చి 100 సంవత్సరాలు అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొనే మనం ఈరోజు శతాబ్ది ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ శతాబ్ది ఉత్సవం అనేది కేవలం మ్యానుఫ్యాక్చర్ చేయాలని లేదు. ఇందులో ఆ వ్యాపారంలో మేము కూడా భాగస్వాములే కనుక ఇది మ్యానుఫ్యాక్చరర్సు, డీలర్సు, ట్రేడర్సు అందరి యొక్క సమిష్టి కృషితో ఈ పరిశ్రమ ఈ 100 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తుంది. ఈ విజయోత్సవాన్ని, ఈ శతాబ్ది ఉత్సవాన్ని జరుపుకోవాలన్నటువంటి ఆలోచనతో తెలంగాణ ఫైర్ వర్క్ డీలర్స్ అసోసియేషన్ ముందుకొచ్చి అందరి సమక్షంలో, అందరి సంయుక్తంగా ఇటు ఫైర్ వర్క్ డీలర్సు మరియు మ్యానుఫ్యాక్చరర్సు, ట్రేడర్స్ అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి ఈ నెల 25వ తేదీ పీపుల్ ప్లాజాలోని నెక్లెస్ రోడ్లో ఈ శతాబ్ది ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనందరికీ తెలుసు, ఫైర్ వర్క్స్ అనగానే లైసెన్సింగ్ అనేది ఉంటుంది. ఎవరు పడితే అలా వ్యాపారం చేయడానికి లేదు. ఈ వ్యాపారం నిర్వహించాలంటే కంపల్సరీగా లైసెన్స్ అనేది ఉండాలి, అవగాహన ఉండాలి. ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా ఇబ్బంది కలగకుండా అవగాహన ఉండాలి. అయితే ఇందులో ఈ లైసెన్స్ ఇచ్చే వాటిలో ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది. అయితే ఈ 100 సంవత్సరాల విజయోత్సవ సభలో ఏం చేస్తున్నామంటే, ఈ ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మా డీలర్లకు, మ్యానుఫ్యాక్చరర్స్కి అవగాహన కల్పించడం కొరకు వారి ద్వారా వాళ్ళందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఇంకా ఈ పరిశ్రమను ముందుకెలా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సంబంధిత అధికారులను కూడా పిలవడం జరిగింది. అలాగే 4 o'clock పీపుల్ ప్లాజాలోనే ఈ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళని కూడా పిలిచి మాక్ డ్రిల్ అంటే అవగాహన సదస్సుని ఈ కార్యక్రమానికి ఎలాగో ట్రేడర్సు, డీలర్సు, మ్యానుఫ్యాక్చర్ అందరూ వస్తున్నారు కనుక అందరికీ ఈ సేఫ్టీ మేజర్స్ అనేది కూడా అవగాహన నిర్వహిస్తే బాగుంటుందన్న ఆలోచనతో సేఫ్టీ మేజర్స్ కూడా అవగాహన నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు మనం ఇది విజయోత్సవ సభ ప్లస్ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవం అంటున్నాం కనుక ఇక్కడ కేవలం మీటింగ్లు, అవగాహనలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటే కూడా బాగుంటుందనే ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మధ్యాహ్నం వరకు మన డీలర్లకి, మన అసోసియేషన్ మెంబర్స్కి, మిగతా అందరికి కూడా అవగాహన సదస్సు నిర్వహించి సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రాజకీయ నాయకులని, అలాగే మన హిందూ పండుగల నుంచి తెలియజేయడం కొరకు కొందరు ప్రముఖులను కూడా పిలవడం జరిగింది. వారి ద్వారా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. ఏంటి అంటే, చాలామందికి ఏముందంటే క్రాకర్స్ అనగానే పొల్యూషన్. కొన్ని విద్యా సంస్థల్లో కొన్ని చోట్ల మన హిందూ వ్యతిరేకులు అలా మనం అంటే బాగుంటుందో తెలియదు, కానీ వీళ్ళంతా క్రాకర్స్ అనగానే ఏం చేస్తున్నారు, పొల్యూషన్ అని వాళ్ళు చేస్తున్నారు. కానీ మీడియాలకు, మిగతా వాళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మన సంవత్సరంలో ఒక్కరోజే మనం వాడుతున్నాం. ఇది మిగతా సందర్భాల్లో మనం వాడేది చాలా తక్కువ. ఇలా పొల్యూషన్ ఉంటే యూఎస్లో మన ప్రపంచం ఈరోజు అగ్రగామి దేశంగా ఉన్నటువంటి అమెరికా ఈరోజు వాళ్ళ ఇండిపెండెన్స్ రోజు కొన్ని వేల టన్నుల క్రాకర్స్ కాలుస్తుంది. అంటే మన దగ్గర కొన్ని వ్యతిరేక శక్తులు ఉన్నాయి. వాళ్ళకు కూడా క్రాకర్స్ అంటే పొల్యూషన్ కాదు, ఇది ఒక ట్రెడిషన్ అనే విషయం తెలియజేయడం కొరకు మాత్రమే ఈ కాన్సెప్ట్ని తీసుకొని కొన్ని ప్రముఖులను పిలిచి అందులో క్రాకర్స్ ఒక విశిష్టతను తెలియజేయడం ఉద్దేశంతో ప్రముఖులను కూడా పిలవడం జరిగింది. వారి ద్వారా సందేశం ఇప్పించి క్రాకర్స్ అనేది పొల్యూషన్ కాదు, ఒక ట్రెడిషన్ అనే విధంగా ప్రచారం చేయాలనే ఆలోచనలతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి పండగ ఏదైనా కూడా ఒక వెలుగులు కనిపించాలంటే ఒక క్రాకర్ షో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున
8:30 నుంచి 9 మధ్యలో ఒకటి పీపుల్ ప్లాజాలోనే పెద్ద ఎత్తున ఒక క్రాకర్ షోని నిర్వహించడం జరుగుతుంది. సో ఇలాంటి క్రాకర్ షోకి పబ్లిక్ నందరినీ కూడా, అంటే మన తెలంగాణ నుంచే కాదు, అన్ని రకాల స్టేట్లోంచి అన్ని రకాల అసోసియేషన్ మెంబర్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఒక క్రాకర్ షోని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, క్రాకర్ షో వీక్షించడానికి అందరూ కూడా 8:30 నుంచి 9:30 మధ్యన క్రాకర్ షో ఉంటుంది కాబట్టి అందరూ కూడా వచ్చి క్రాకర్ షోని ఎంజాయ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే చాలామందికి ఉంటుంది, ఇంకొక డౌట్ ఏముంటుందంటే, ఇది క్రాకర్ షో అంటున్నారు ప్లస్ సాంస్కృతిక కార్యక్రమాలు అంటున్నారు, దీనికి ఏమైనా ఛార్జెస్ ఉంటాయని చాలామంది డౌట్ ఉండొచ్చు. ఇది అందరికీ ఫ్రీ అండి, ఎక్కడ కూడా మనం ₹1 ఛార్జ్ చేయట్లేదు. ఇదంతా అసోసియేషన్ ద్వారానే మనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక అందరూ ఆల్ ఆర్ వెల్కమ్. ఇది ఓపెన్ టు ఆల్. ఇది ఈవినింగ్ కార్యక్రమం అనేది ఓపెన్ టు ఆల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే వచ్చి కార్యక్రమాన్ని వీక్షించి అలాగే క్రాకర్ షోని కూడా వీక్షించాలన్న అని కోరుకుంటున్నాం. శతాబ్ది ఉత్సవానికి అలాగే రాజకీయ ప్రముఖులైనటువంటి శ్రీ దామోదర్ రాజనరసింహారెడ్డి కానీ, అలాగే మా లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ దానం నాగేందర్ కానీ, శ్రీధర్ బాబు కానీ, అలాగే మిగతా రాజకీయ నాయకులుగా ఇన్వైట్ చేయడం జరిగింది. కార్యక్రమానికి వచ్చి మా విజయోత్సవ సందర్భంలో వాళ్ళు కూడా తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని, సూచనలు సలహాలు ఉంటే కూడా ఇవ్వాలని, ఒక వేదికపై నుంచి మిగతా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎలాగో మాకు సూచనలు సలహాలు ఇస్తున్నారు, అలాగే రాజకీయంగా కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మన కార్యక్రమానికి వచ్చి సూచన సలహాలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు. వాళ్ళు కూడా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. సో మీరు డీలర్గా ఉన్నారండి, డీలర్ సంబంధించినటువంటి అసోసియేషన్ ముఖ్యంగా ఈ ప్రమాదాల విషయంలో మీరు ఎలాంటి ఏమైనా పాలసీలు కానీ ఏమైనా పెట్టుకుంటారా ఏంటి వాటిపైన ఏమన్నా? ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు, ఈ సేఫ్టీ ఇంపార్టెంట్, పాలసీలు ఇంపార్టెంట్ అని అడుగుతూ ఉంటారు కదా. వాస్తవంగా మీరు అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఇక్కడ ఏ షాపుల్లో కూడా యాక్సిడెంట్ జరగదు. ఎందుకు జరగదంటే ఏదైనా ప్రమాదం అనేది కూడా మనం తయారు చేసే క్రాకర్స్లో అన్ని రకాలుగా సేఫ్టీ మేజర్స్తోనే తయారై వస్తాయి. యాజ్ ఎ డీలర్గా మాకున్నటువంటి ఇబ్బంది ఉండకూడదు ఏంటంటే, ఏదైనా బాక్స్లో వస్తుంది, అందులో మనం ఒక ఒత్తి తీసి ఒక ఐటెంని తీసి మనం ఇగ్నిస్ చేస్తే తప్ప అది కాలదు. సో అలాంటి ప్రమాదాలు అయితే షాపులో మీరు జరగదు. గతంలో మీరు అంటుంటారు గతంలో ఎక్కడైనా ప్రమాదాలు జరిగినాయి కానీ అవన్నీ కూడా మిస్మేనేజ్మెంట్ వల్ల జరిగిన ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప ఎక్కడ కూడా అది ఇగ్నిస్ కాదు. అదంతలా కాదు కాబట్టి ఏ ట్రేడర్ కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు. అయినప్పటికీ కూడా మేము తెలంగాణ అసోసియేషన్ నుంచి ప్రతి సంవత్సరం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి దివాళీ కంటే ముందు ఒక మాక్ డ్రిల్ అనేది, అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలా, ప్రమాదం జరగకుండా ఏ విధంగా ఉండాలా, ఇలాంటి అవగాహన సదస్సులు ఎవ్రీ ఇయర్ మేము నిర్వహిస్తూ ఉంటాం. మా డీలర్లకు అందరూ నిర్వహిస్తుంటాం. గత సంవత్సరం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఏమని, దివాళీ టైంలో టెంపరరీ షాప్స్ పడుతుంటాయి. మేమంతా ఏంటంటే రిజిస్టర్డ్ ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఉన్నటువంటి డీలర్స్ మేమందరికీ. మా అందరికీ కూడా ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం కాబట్టి మా అందరికీ అవగాహన ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ వల్ల ఎవ్రీ ఇయర్ అవగాహన సదస్సు నిర్వహిస్తారు. ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే, దివాళీ టైంలో ఒక 1 వీక్ టెంపరరీ కొరకు స్టాల్స్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి ఎలాంటి అనుభవాలు ఉండట్లేదు. వాటి వల్లనే ఇబ్బంది అవుతుంది. మీరు గతంలో అబ్జర్వ్ చేస్తుంటారు, చిన్న ప్రమాదాలు జరిగినాయి కూడా ఎక్కడైనా కూడా ఈ టెంపరరీ షాప్లో జరుగుతుంటాయి. అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడమే, ముఖ్యంగా వాళ్ళకి అవగాహన ఉండదు. అయితే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్లో అడిగాం, వాళ్ళకు కూడా ఒక అవగాహన సదస్సు నిర్వహించండి, కావాలంటే దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కావచ్చు, ఇంకేదైనా సహాయ సహకారాలు మా అసోసియేషన్ నుంచి కూడా ఇస్తాం. కాబట్టి మీరు ప్రతి సంవత్సరం అవగాహన నిర్వహించి అవగాహనలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే అలా లైసెన్స్ ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మనం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లైసెన్స్ లేకుండా చేసేవాడు వాళ్ళ వల్లనే ప్రమాదాలు ఎక్కువవుతుంటాయి. అదేవిధంగా దీనికి కూడా ఒక లైసెన్సింగ్ సిస్టమ్, అలాగే ఒక అవగాహన సదస్సు నిర్వహించి అందులో పాల్గొన్న వాళ్ళకే లైసెన్స్ ఇస్తే బాగుంటుందని కూడా మేము సంబంధిత అధికారులను కోరడం జరిగింది. అది ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో జరిగే ఈవెంట్కి పార్కింగ్ అలాట్మెంట్ వచ్చేసి మీకు ఐమాక్స్ పక్కన పెట్టామండి. అక్కడి నుంచి ఇక్కడ 1/2 కిలోమీటర్ ఉంటుంది, బై వాక్ రావాలి. ఎందుకు క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేశామండి. మెయిన్ దీంట్లో మీకు అవేర్నెస్ ఉందంటే, గ్రీన్ క్రాకర్స్ అనేది ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చాయి. 70% పొల్యూషన్ తక్కువ ఉన్నది, 30% ఉందండి. ఇంకా 3-4 ఇయర్స్లో అది కూడా కంట్రోల్ అయిపోతుంది, 100% పొల్యూషన్ అవుతుంది. డీలర్స్ అండి, తెలంగాణ డీలర్స్
as well as from other state lonchi Karnataka, Tamil Nadu, Maharashtra, all over India. Pirates associations, all the representative they're going to be there in Hyderabad. Plus the show also, which has been arranged by the manufacturer, complete traders, manufacturers, as well as ట్రేడింగ్ సంబంధించిన మన అరౌండ్ 150 to 200 people from outside that Telangana which we expecting to participate in this event అండి. దానికి మా తెలంగాణ అసోసియేషన్ తరఫున మిగతా రాష్ట్రాలు అన్నటువంటి అంటే ఢిల్లీలో కానీ కలకత్తాలో ప్లేస్ ఇక్కడ పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, పూణే, తమిళనాడు, కేరళ ఇక్కడ కూడా మన తెలంగాణ అసోసియేషన్ మాదిరిగా అక్కడ అసోసియేషన్స్ ఉన్నాయి. వారందరికీ కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ కూడా మన కార్యక్రమానికి ఇచ్చేస్తామని చెప్పారు. సో మన తెలంగాణ డీలర్సే దాదాపు ఈరోజు మనకు రిజిస్టర్డ్ డీలర్స్ అంటే ఈ ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ కలిగి ఉన్నటువంటి డీలర్సే 200 నుంచి 300 మంది డీలర్స్ ఉన్నారు. వీళ్ళే కాకుండా దివాళీ టైంలో మా దగ్గర తీసుకొని మిగతా టెంపరీగా షాపులు పెట్టుకొని ఉంటారు. అవన్నీ కూడా మన హైదరాబాద్లోనే 1000 నుంచి 1500 మంది షాప్స్ ఉంటాయి. తెలంగాణ మొత్తంలో దాదాపు 1500 నుంచి 2500 మంది షాప్స్ ఉంటాయి. సో మా ఫ్యామిలీ కాకుండా ఇటు మా దగ్గర కొనేవాళ్ళు, తర్వాత దివాళీకి తీసుకెళ్ళి కరాకర్స్ కాల్చేవాళ్ళు, అలాగే మ్యానుఫ్యాక్చరర్స్, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన అసోసియేషన్ మెంబర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కడైతే శివకాశిలో మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే ఉందో ఆ కంపెనీ రిప్రజెంటేటివ్లు అలాగే కంపెనీకి సంబంధించిన ఓనర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వీరందరి ఆధ్వర్యంలో ఒక 100 days శతాబ్ది ఉత్సవం కూడా గ్రాండ్గా ఉండాలని మా అందరి కోరిక. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా మీ అందరూ కూడా విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేస్తే అక్కడ ఉన్న గ్రాండ్గా నిర్వహించే క్రాకర్ షో కూడా మీ అందరికీ ఒక జీవితంలో ఒక మధుర స్మృతిగా నిలిచిపోయే అవకాశం ఉంది. కనుక దయచేసి ప్రజలందరూ కూడా మా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఒక గ్రాండ్గా జరిగే ఈవెంట్కి మీ అందరి సహకారం ఉండి మీ అందరూ వచ్చి కార్యక్రమాన్ని విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ శతాబ్ది ఉత్సవంలో ఈ 8:30 నుంచి 9 మధ్యన ఒకటి క్రాకర్ షో అని చెప్పడం జరిగింది. ఈ క్రాకర్ షో అనేది పీపుల్ ప్లాజాలో దాదాపు ఒక 4.5 ఎకరాల స్థలం. అది అక్కడ ఉన్న ప్రజలే కాకుండా చుట్టుముట్టున్నటువంటి అంటే ఇటు ట్యాంక్ బండ్ వైపు కానీ, అటు ఖైరతాబాద్ వైపు కానీ, ఇటు పీపుల్ ప్లాజా ఇటు ఉన్నటువంటి రోడ్ల మీద నిల్చునే పబ్లిక్ కూడా ఈ క్రాకర్ షో పెద్ద ఎత్తున డిస్ప్లే కనిపిస్తుంది. కనుక ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళే కాకుండా మిగతా సరౌండింగ్లో అందరూ కూడా వీక్షించడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ప్రజలంతా ఒకే దగ్గర గుమ్మి కూడా కలిసిన అవసరం లేదు. మీకు ఆ సరౌండింగ్లో చుట్టుముట్టు ఒక 3 to 4 కిలోమీటర్ సరౌండింగ్లో మీ అందరికీ ఈజీగా బాగా కనిపిస్తుంది. కనుక ఒకే దగ్గర కాకుండా మిగతా ట్యాంక్ బండ్ చుట్టుముట్టు నిల్చుకోవడం వల్ల కూడా మీ అందరికీ ఒక క్రాకర్ షో అనేది మంచిగా కనిపించే అవకాశం ఉంది. కనుక దయచేసి అందరూ కూడా ఒకే ప్లేస్ని కాకుండా మిగతా డిఫరెంట్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మంచిగా వీక్షించడానికి ఒక అవకాశం ఉంటుంది.